అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఒక్కరోజు, పోలింగ్‌కి 2 రోజుల ముందు ఒక సంచలన సర్వే వచ్చింది. అదే ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే. ఒక్కసారి ఈ ఇండియన్ సర్వేలో ఏముంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలలో, అదేవిధంగా 25 లోక్సభలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఇది ఒకసారి చూసినట్టయితే 10/5/2024 ఇప్పటి వరకు ఇప్పుడు యాజ్ ఆన్ నౌ ఈ రోజు వరకు వాళ్ళు చేసిన సర్వే ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి ఏంటి ఈ సర్వే పరిస్థితి, ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ అండ్ అసెంబ్లీస్ సర్వే ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి, దాంతోపాటు వైసీపీకి మధ్య జరిగిన ఈ యొక్క పోర్లు ఎవరు గెలిచారు అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఫస్ట్ మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం లోక్సభ నుంచి వచ్చినట్టయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ గెలబోతుందని చెప్తుంది. ఇక్కడ పారాడ తిలక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఓటమి తప్పదు అని చెప్తుంది. దాంతోపాటు అసెంబ్లీలో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలోనే ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఇచ్చాపురం నుంచి వద్దాం. ఇచ్చాపురంలో టీడీపీ నుంచి బెండలమ్మ అశోక్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పెరియ విజయ పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ గెలబోతుంది, టీడీపీ విన్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పలాస చూస్తే గౌతు శిరీష వర్సెస్ డాక్టర్ సిద్రి అప్పలరాజు. ఇక్కడ పలాసలో టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ టెక్కలి చూస్తే కింజారపు అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్. ఇక్కడ టెక్కల్లో టీడీపీ గెలబోతుంది టెక్కల్ని అని చెప్తుంది ఈ యొక్క ఇండియన్ సర్వే. నెక్స్ట్ చూస్తే పాతపట్నం చూసినట్టయితే మామిడి గోవిందరావు వర్సెస్ రెడ్డి శాంతి తలపడుతున్నారు. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది పాతపట్నాన్ని అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళం చూస్తే గొండు శంకర్ టీడీపీ వర్సెస్ ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రీకాకుళంలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే ఆమదాల వలస టీడీపీ నుంచి కోన రవికుమార్ వర్సెస్ తమ్మినేని సీతారాం మామాళ్ళుల సవాల్. ఇక్కడ ఆమదాల వలసను కూడా టీడీపీ గెలుస్తుందని చెప్తుంది ఇండియన్ సర్వే. నెక్స్ట్ చూస్తే నర్సన్నపేటలో బొగ్గు రమణమూర్తి వర్సెస్ ధర్మాన కృష్ణదాస్. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. టోటల్ గా మనం చూసినట్టయితే శ్రీకాకుళంలో మొత్తం అన్ని శ్రీకాకుళంలో పార్లమెంటు స్థానంతో పాటు అన్ని అసెంబ్లీలను కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే నియోజకవర్గానికి వెళ్దాం. నెక్స్ట్ విజయనగరం లోక్సభ నుంచి వద్దాం. విజయనగరం లోక్సభ స్థానానికి టీడీపీ నుంచి అప్పలనాయుడు వర్సెస్ ఇక్కడ చంద్రశేఖర్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ విజయనగరాన్ని కూడా ఇక్కడ టీడీపీ గెలబోతుంది, విజయనగరం టీడీపీ గెలబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీకి వస్తే హెచ్ఆర్ నుంచి వచ్చినట్టయితే హెచ్ఆర్లో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్ ఈశ్వరరావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ ఉన్నారు. కానీ ఇది హెచ్ఆర్లో మాత్రం ఇక్కడ ఫలితం చెప్పలేమని చెప్తుంది ఈ సర్వే. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, ఇక్కడ గ్రౌండ్ బ్యాటిల్ ఉండబోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే రాజాం ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి కొండ్రి మురళీమోహన్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ తాలి రాజేష్ ఉన్నారు. ఇక్కడ మాత్రం రాజాంని ఇక్కడ కొండ్రు మురళీమోహన్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ బొబ్బిలి చూసినట్టయితే టీడీపీ నుంచి బేబీ నయనా ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట చిన్న అప్పలనాయుడు ఉన్నారు. బొబ్బిలిని మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చీపురుపల్లి చూస్తున్నట్టయితే టీడీపీ నుంచి కళా వెంకట్రావు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ మంత్రి పోటీ చేస్తున్నారు. కానీ చీపురుపల్లిలో 100% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బొత్స సత్యనారాయణ గెలబోతున్నారు అని చెప్తుంది ఈ సర్వే. గజపతి నగరం చూద్దాం. గజపతి నగరం చూస్తున్నట్లయితే టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ వర్సెస్ బొత్స అప్పల నరసయ్య. కానీ గజపతి నగరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. నిజంగా చూస్తే చీపురుపల్లి గజపతి నగరం విజయనగరంలో బొత్సకి చాలా హోల్డ్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చీపురుపల్లిని అదేవిధంగా గజపతి నగరాన్ని కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి. నెక్స్ట్ నెల్లిమర్లకు వద్దాం. నెల్లిమర్లు చూస్తే జనసేన పోటీ చేస్తుంది. కూటమిలో భాగంగా శ్రీమతి లోకం నాగమాధవి వర్సెస్ కొండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన గెలబోతుంది నెల్లిమర్లని. కొన్ని సర్వేలు చూస్తున్నట్టయితే
నెల్లిమర్లలో కొన్ని సర్వేలు కీన్ కంటెస్ట్ అని చెప్పారు, ఓరాహూరి అని చెప్పారు, కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. బట్ వీళ్ళు మాత్రం చెప్తున్నారు ఇక్కడ జనసేన గెలుస్తుందని. బట్ మీరు చెప్పండి, ఎవరు గెలబోతున్నారు నెల్లిమర్లలో అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ విజయనగరంకి వద్దాం. విజయనగరం తీసుకున్నట్టయితే టీడీపీ నుంచి పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు ఉన్నారు. ఇక్కడ వీరభద్రస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం విజయనగరాన్ని టీడీపీ అభ్యర్థి అదితి టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే. నెక్స్ట్ మనం అరకు నుంచి వద్దాం. అరకు లోక్సభ నుంచి వద్దాం. అరకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి కొత్తపల్లి గీత ఎక్స్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చెట్టి తనూజ రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనూజ వర్సెస్ కొత్తపల్లి గీత, ఇది మాత్రం అరకు కీన్ కంటెస్ట్ లో ఉంటది అని చెప్తున్నారు. బట్ అరకుకు సంబంధించి చూసినట్టయితే అరకుకు లోక్సభ అవ్వచ్చు, దాంతోపాటు అసెంబ్లీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హోరాహోరీ ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది అరకులో. కాబట్టి అరకుని చాలా సర్వేలు నేను చెప్పాను ఇప్పుడు దాకా, దగ్గర 20 సర్వే చెప్పిన అరకులో మాత్రం కొత్తపల్లి గీత గెలిచే పరిస్థితి ఉండదు. అక్కడ అరకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటది, ఓరాహోరీ ఉంటది అని చెప్తున్నారు. బట్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పాలకొండ చూద్దాం. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే పాలకొండ నుంచి వస్తున్నాను నేను. పాలకొండ చూద్దాం. పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కళావతి పోటీలో ఉన్నారు. పాలకొండని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కురుపాం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి జగదీశ్వరి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు. కురుపాం ఎస్టీ నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. పార్వతీపురం ఎస్టీ నియోజకవర్గం, ఈ పార్వతీపురంలో విజయ్ బోనెల టీడీపీ నుంచి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగారావు ఉన్నారు. బట్ పార్వతీపురం మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటది, హోరాహోరీగా ఉంటది అని చెప్తుంది ఈ సర్వే. సాలూరు ఎస్టీ నియోజకవర్గం, గుమ్మడి సంధ్యారాణి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న దొర. బట్ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలూరుని గెలబోతుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉన్నారు. ఇక్కడ నుంచి రాజారావు వర్సెస్ మచ్చలింగం ఇక్కడ తలపడుతున్నారు. బట్ ఇక్కడ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గాన్ని. టోటల్ గా చూసినట్టయితే అరకుకు సంబంధించి అరకు లోక్సభతో పాటు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హోల్డ్ని నిలుపుకుంది, ఎక్కువ స్థానాలను సంపాదించబోతుంది అని చెప్తున్నారు ఈ ఇండియన్ సర్వే. నెక్స్ట్ మనం మరొక అసెంబ్లీ స్థానానికి చూసినట్టయితే పాడేరు నుంచి వద్దాం. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి వెంకట రమేష్ నాయుడు టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశ్వేశ్వర రాజు ఉన్నారు. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే. నెక్స్ట్ రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం, మిరియాల శిరీష వర్సెస్ నాగులపల్లి ధనలక్ష్మి ఇక్కడ తలపడుతున్నారు. బట్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గెలబోతున్నారు అని చెప్తున్నారు రంపచోడవరంలో. టోటల్ గా చూసినట్టయితే మనం టోటల్ గా చూస్తే రంపచోడవరం వైసీపీ గెలుస్తుంది, పాడేరు వైసీపీ గెలుస్తుంది, దాంతోపాటు అరకు వ్యాలీ కూడా వైసీపీ గెలుస్తుంది, సాలూరు ఎస్టీ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది, పార్వతీపురంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, కురుపాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పాలకొండ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అరకు పార్లమెంట్ స్థానం మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ వెళ్దాం, నెక్స్ట్ లోక్సభ స్థానానికి మనం వెళ్దాం. నెక్స్ట్ విశాఖపట్నం లోక్సభ స్థానం. అరకులో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో విశాఖపట్నంలో కూడా సేమ్ కూటమి ఇక్కడ తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ విశాఖపట్నం నుంచి టీడీపీ నుంచి భరత్ పోటీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ ఉన్నారు. ఇక్కడ మాత్రం విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇక్కడ బొత్స ఝాన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భరత్ ఉండగా భరత్ గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని. అసెంబ్లీలకు వద్దాం మనం. అసెంబ్లీలో ఒకసారి చూసినట్టయితే శృంగవరపు కోటని చూద్దాం. కోళ్ళ లలిత కుమారి వర్సెస్ శ్రీనివాసరావు ఉన్నారు. ఇక్కడ కోళ్ళ లలిత కుమారి గెలబోతుంది.
భీమిలి చూస్తే గంటా శ్రీనివాసరావు వర్సెస్ మొత్తం శెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలబోతుంది భీమిలిని. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్ ని ఇక్కడ టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన తరపున వంశీకృష్ణ యాదవ్ ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నారు. జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్. ఇక్కడ మాత్రం జనసేన ఇక్కడ గెలబోతుంది అని చెప్తుంది ఈ సర్వే. విశాఖపట్నం నార్త్ చూస్తే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే రాజు ఉన్నారు. ఇక్కడ బీజేపీ గెలబోతుంది విశాఖపట్నం నార్త్ ని. విశాఖపట్నం వెస్ట్ చూస్తే ఇక్కడ నాయుడు గణబాబు ఉన్నారు టీడీపీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదారి ఆనంద్ ఉన్నారు. ఇది కూడా విశాఖపట్నం వెస్ట్ ను కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాజువాక్ చూస్తే టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇది కూడా టీడీపీ గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా విశాఖపట్నంలో తమ యొక్క హోల్డ్ నిలబెట్టుకుంటూ టీడీపీ దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానాలు అన్నిట్లో కూడా టీడీపీ దూసుకుపోతుంది. అక్కడ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ మనం చూస్తే అనకాపల్లి నుంచి చూద్దాం. అనకాపల్లిలో కూడా సేమ్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి వద్దాం. అనకాపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు. టీడీపీ తన యొక్క హోల్డ్ నిలబెట్టుకుంటూ దూసుకుపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ అనకాపల్లి చూస్తే అనకాపల్లి లోక్సభ నుంచి మనం చూసినట్టయితే అనకాపల్లి నుంచి బీజేపీ నుంచి సీఎం రమేష్ ఎక్స్ఎంపీ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల నాయుడు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ మాత్రం బీజేపీ గెలబోతుంది అనకాపల్లి లోక్సభ స్థానాన్ని అని చెప్తుంది. నెక్స్ట్ అసెంబ్లీల దగ్గరకు వద్దాం. అసెంబ్లీ చూసినట్టయితే చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఇక్కడ కేఎస్ఎన్ రాజు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. ఇక్కడ మాడుగుల టీడీపీ నుంచి బండారి సత్యనారాయణ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుడి శిరీష ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం యాంటీ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఇది చాలా సర్వేలు మాడుగుల నేను చూసుకున్నట్టయితే బండారి సత్యనారాయణ గెలుస్తారని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాడుగులను గెలబోతుందని చెప్తున్నారు. బట్ మీరేం చెప్తున్నారు? మీ సర్వే ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి మాడుగుల గురించి. నెక్స్ట్ చూద్దాం అనకాపల్లి చూసుకున్నట్టయితే జనసేన పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భరత్ కుమార్ ఉన్నారు. బట్ అనకాపల్లి అసెంబ్లీని మాత్రం జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తుంది. ఇక్కడ కొణతాల రామకృష్ణ గెలబోతున్నారు. పెందుర్తి జనసేన నుంచి పంచకల్ల రమేష్ బాబు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదీప్ రాజు ఉన్నారు. బట్ పెందుర్తి కూడా ఇక్కడ జనసేన గెలబోతుంది అని చెప్తున్నారు. చాలా మంది చూసినట్టయితే ఇక్కడ పెందుర్తిని అదీప్ రాజు గెలుస్తాడు అని చెప్పి చాలా మంది కొన్ని సర్వేలు చెప్పాయి. బట్ మీరేం చెప్తున్నారు? మీ రిపోర్ట్ అండి ఈ పెందుర్తి గురించి. నెక్స్ట్ ఎలమంచిలి చూస్తే జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి ఉన్నారు. బట్ ఎలమంచిల్లో మాత్రం ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గెలబోతున్నారు, జనసేన గెలబోతుంది అని చెప్తున్నారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి వంగలపూడి అనిత, అదేవిధంగా కంబాల జోగులు ఉండగా పాయకరావుపేటని టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ నర్సీపట్నం చూస్తే టీడీపీ నుంచి చింతకాయల ఆయన పాత్రుడు, టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎవరైతే ఉన్నారో పూరి జగన్నాథ్ తమ్ముడు ఇతను ఇక్కడ నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. బట్ ఇక్కడ మాత్రం టీడీపీ నుంచి చింతకాయల అయిన పాత్రుడే గెలుస్తారని చెప్తుంది ఈ యొక్క ఇండియన్ సర్వే. నెక్స్ట్ కాకినాడ లోక్సభకు వద్దాము. కాకినాడ లోక్సభ చూసినట్టయితే కాకినాడ లోక్సభలో జనసేన పార్టీ నుంచి ఉదయ శ్రీనివాసన్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చలమల శెట్టి సునీల్. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చలమల శెట్టి సునీల్ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గెలుస్తాడని చెప్తుంది ఈ సర్వే. అసెంబ్లీకి వద్దాము. తుని చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి యనమల దివ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఇక్కడ యనమల దివ్య గెలుస్తుందని చెప్తుంది ఈ సర్వే. నేను చెప్పిన చాలా సర్వేలు మాత్రం యనమల దివ్య తుని నుంచి ఓడిపోబోతుంది, ఇక్కడి నుంచి దాడిశెట్టి రాజా గెలబోతున్నాడు అని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. బట్ మీరేం చెప్తున్నారు? తునికి సంబంధించి మీ యొక్క సర్వే ఏంటి? మీరెవరు గెలబోతున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పత్తిపాడు నుంచి వస్తున్నాను. పత్తిపాడు చూస్తున్నట్టుదే వరపుల సత్యప్రభ ఉన్నారు టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరపుల సుబ్బారావు ఉన్నారు. బట్ ఇక్కడ నుంచి వరపుల సత్యప్రభ టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు అని చెప్తుంది. పిఠాపురం చూసుకున్నట్టయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే విధంగా వంగా గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నో డౌట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే.
కాకినాడ రూరల్ జనసేన నుంచి పంతం నానాజీ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కురసాల కన్నబాబు. బట్ కాకినాడ రూరల్లో మాత్రం జనసేన గెలుస్తుంది, పంతం నానాజీ గెలబోతున్నారు. పెద్దాపురం టీడీపీ నుంచి నిమ్మకాయల చిన్న రాజప్ప, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దౌలూరి దొరబాబు, ఇది కూడా టీడీపీ గెలబోతుంది. కాకినాడ సిటీ ఇక్కడ వనమాటి వెంకటేశ్వరరావు వర్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ. బట్ ఇక్కడ మాత్రం వనమాటి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతున్నారు అని చెప్తుంది. నిజంగా టీడీపీ కాకినాడ సిటీలో గెలిస్తే మాత్రం ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పిన 20 సర్వేల్లో అన్ని సర్వేలు కూడా ఇక్కడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రావు గెలబోతున్నారని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ వనమాటి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు అని చెప్తున్నారు. బట్ మీ కామెంట్ ఏంటి? కాకినాడ సిటీని ఎవరు గెలబోతున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ జగంపేట చూస్తే జ్యోతుల నెహ్రూ వర్సెస్ ఇక్కడ తోట నరసింహం. జగంపేటని టీడీపీ గెలబోతుంది, జ్యోతుల నెహ్రూ గెలబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి లోక్సభ నుంచి వద్దాం. రాజమండ్రి లోక్సభ నుంచి మనం వచ్చినట్టయితే రాజమండ్రి సంబంధించి బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరి శ్రీనివాస్ ఉన్నారు. రాజమండ్రిలో మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీలో ఎవరు గెలబోతారని చూసినట్టయితే అనపర్తి నుంచి బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం బీజేపీ గెలబోతుంది, కూటమి గెలబోతుంది అనపర్తిని. నెక్స్ట్ చూస్తే ఇది కూడా చాలా సర్వేలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు అనపర్తిని. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ బీజేపీ గెలబోతుందని చెప్తుంది. మీ సర్వే ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజానగరం చూస్తే జనసేన నుంచి బొత్తుల బలరామకృష్ణ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జక్కంపూడి రాజా. ఇక్కడ జనసేన నుంచి బత్తుల రామకృష్ణ గెలుస్తారని చెప్తున్నారు. బట్ సర్వేలు మాత్రం దీనికి సంబంధించి ఏదంటే రాజానగరానికి సంబంధించి మిక్స్డ్ సర్వేస్ నేను చూస్తున్నాను. రాజానగరం నుంచి కొంతమంది బత్తుల బలరామకృష్ణ అంటే, కొంతమంది జక్కంపూడి రాజా అంటున్నారు. నిజంగా వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజానగరం గురించి రాజమండ్రి సిటీ టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు వర్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి మార్గాని భరత్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మార్గాని భరత్ పోటీ చేస్తుండగా ఆదిరెడ్డి వాసు గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. రాజమండ్రి రూరల్ నో డౌట్ ఇక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి గెలుస్తాడు. చెల్లుబోయిన వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో మంత్రి, ఆయన ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం ముప్పిడి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ, అదేవిధంగా తలారి వెంకటరావు ఉన్నారు. బట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుస్తున్నారని చెప్తుంది. నెడతబోలు జనసేన నుంచి కందులు దుర్గేష్ ఎక్స్ఎమ్మెల్సీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస నాయుడు పోటీ చేయబోతున్నారు. ఇక్కడ జనసేన నుంచి కందుల దుర్గేష్ గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తానేటి వనిత ఉన్నారు. గోపాలపురం ఎస్సీ ఇక్కడ నుంచి టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ గోపాలపురం ఎస్సీలో కొంతమంది తానేటి వనిత గెలబోతుంది గోపాలపురం ఎస్సీ అని చెప్తున్నారు. బట్ ఈ సర్వే మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్తుంది. బట్ మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. నెక్స్ట్ చూస్తే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి వద్దాం. అమలాపురం లోక్సభ నుంచి వద్దాం. అమలాపురం లోక్సభలో చూసినట్టయితే టీడీపీ నుంచి గంటి హరీష్ మాధుర్, బాలయోగి ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం టీడీపీ గెలుస్తుంది, అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అసెంబ్లీకి వద్దాం. అసెంబ్లీకి వస్తే రామచంద్రాపురం టీడీపీ గెలుస్తుంది, వాసంశెట్టి సుభాష్ గెలబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం వాసంశెట్టి సుభాష్ గెలుస్తున్నారు అని చెప్తున్నారు. రామచంద్రాపురానికి సంబంధించి కూడా చాలా మిక్స్డ్ టాక్ ఉంది, మిక్స్డ్ సర్వేస్ వస్తున్నాయి. బట్ ఈ సర్వే మాత్రం వాసంశెట్టి సుభాష్ అంటే, ఎక్కువ సర్వేలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. నెక్స్ట్ ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఉన్నారు. ముమ్మడివరంలో ఇక్కడ దాట్ల సుబ్బరాజు గెలుస్తున్నారని చెప్తుంది, టీడీపీ గెలుస్తున్నారని చెప్తున్నారు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ, అదేవిధంగా పినిపి విశ్వరూప్ ఉన్నారు. అమలాపురం నుంచి ఇక్కడ ఆనందరావు గెలబోతున్నారు, ఇక్కడ టీడీపీ గెలబోతున్నారు అని చెప్తున్నారు. రాజోల్ ఎస్సీ నియోజకవర్గం రాజోలు చూసుకున్నట్టయితే జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దేవవర ప్రసాద్ జనసేన, అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ జనసేన గెలబోతుంది. ఇక్కడ
అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ గన్నవరం, దీన్ని పి గన్నవరం అంటారు. ఎస్సీ నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణ వర్సెస్ విప్పర్తి వేణుగోపాల్ ఉన్నారు. పి గన్నవరాన్ని మాత్రం ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి మాట్లాడుకోవాలి. పి గన్నవరానికి సంబంధించి ఎక్కువ సర్వేలు చూసినట్టయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ పి గన్నవరంలో జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. బట్ వీళ్ళ అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. నెక్స్ట్ కొత్తపేట నుంచి వస్తున్నాను. కొత్తపేట చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి బండారు సత్యానందరావు వర్సెస్ చెర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ కొత్తపేటలో టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే మండపేట చూసినట్టయితే వేగుల జోగేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా తోట త్రిమూర్తులు, ఇక్కడ కూడా టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. టోటల్ గా ఇది పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం నరసాపురం పార్లమెంట్కి వద్దాం. నరసాపురం పార్లమెంట్ చూసినట్టయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. అదేవిధంగా గూడూరి ఉమా బాల ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీకి వద్దాము. అసెంబ్లీకి చూస్తే ఆచంట టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీరంగనాథ రాజు ఉన్నారు. బట్ ఇక్కడ పితాని సత్యనారాయణ గెలబోతున్నారు ఆచంట నుంచి. పాలకొల్లు నో డౌట్ డాక్టర్ నిమ్మల రామాయణుడు గెలబోతాడు. నరసాపురం జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు అని చెప్తున్నారు. భీమవరం జనసేన పార్టీ తరపు నుంచి పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ఎమ్మెల్యే గెలబోతున్నారు అని చెప్తుంది. గ్రంథి శ్రీనివాస్ ఇక్కడ ఓడిపోబోతున్నాడు భీమవరంలో అని చెప్తుంది ఈ సర్వే. ఉండి నో డౌట్ ఇక్కడ నుంచి RRR గెలబోతున్నారు. సిట్టింగ్ ఎంపీ ఆయన గెలబోతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పివిఎల్ నరసింహరాజు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ RRR గెలబోతున్నారు. తణుకు చూస్తే నో డౌట్ అరిమిల్లి రాధాకృష్ణ గెలబోతున్నారు. తణుకు నుంచి చెప్తుంది. తాడేపల్లిగూడెం జనసేన నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గెలబోతున్నారు. ఇక్కడ కొట్టు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లి గూడెంకి సంబంధించి ఒక మిక్స్డ్ సర్వేస్ అయితే వస్తున్నాయి. బట్ కొంతమంది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొట్టు సత్యనారాయణ గెలబోతున్నారని చెప్తున్నారు. బోలిశెట్టి శ్రీనివాస్ జనసేన నుంచి గెలబోతున్నారని చెప్తున్నారు. బట్ ఈ సర్వే మాత్రం జనసేన గెలుస్తుందని చెప్తుంది. మీరేం చెప్తున్నారు? మీ రిపోర్ట్ ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏలూరుకి వస్తున్నాను. ఏలూరు నుంచి టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ ఉన్నారు. బట్ ఏలూరు లోక్సభ స్థానాన్ని ఇక్కడ టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. కొన్ని సర్వేలు మాత్రం ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. మీరేం చెప్తారనేది కూడా ఒకసారి తెలియచేయండి. ఏలూరుకు సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఉంగుటూరు చూస్తే జనసేన పార్టీ నుంచి పంచమట్ల ధర్మరాజు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పుప్పాల శ్రీనివాసరావు ఉన్నారు, వాసుబాబు. ఇక్కడ మాత్రం ఉంగుటూరు మాత్రం ఇక్కడ జనసేన గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దెందులూరు చూస్తే చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్టార అబ్బాయి చౌదరి ఉన్నారు. ఇక్కడ మాత్రం చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారు అని చెప్తున్నారు. కానీ చాలా సర్వేలు కొట్టార అబ్బాయి చౌదరి గెలబోతున్నారు అని చెప్పినాయి. బట్ వీళ్ళు మాత్రం చెప్తున్నారు. మీ సర్వే ఏంటో తెలియచేయండి. నెక్స్ట్ ఏలూరుకి సంబంధించి టీడీపీ నుంచి బడ్డేటి రాధాకృష్ణ ఉన్నారు. అదేవిధంగా ఆలా నాని ఉన్నారు. ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని మాత్రం ఇక్కడ బడ్డేటి రాధాకృష్ణ టీడీపీ గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ పోలవరం చూసుకున్నట్టయితే పోలవరం ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరపున చిర్రి బాలరాజు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి ఉన్నారు. పోలవరం ఎస్టీ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. బట్ 199 సర్వేలు మాత్రం పోలవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. బట్ మీరేం చెప్తున్నారు అనేది కూడా తెలియచేయండి. నెక్స్ట్ చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి సొంగ రోషన్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం విజయరాజు, ఇక్కడ సొంగ రోషన్ గెలబోతున్నాడు. నెక్స్ట్ నూజివీడు తీసుకున్నట్టయితే కొలుసు పార్థసారథి గెలబోతున్నాడు. నూజివీడు నుంచి టీడీపీ గెలబోతుంది. కైకలూరు చూసుకున్నట్టయితే కామినేని శ్రీనివాసరావు ఉన్నారు బీజేపీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దోలం నాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ మాత్రం కైకలూరులో బీజేపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్కి వస్తున్నాను. చాలా ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు స్థానం ఇది మచిలీపట్నం పార్లమెంటు. ఇక్కడ నుంచి నో డౌట్ ఇక్కడ జనసేన పార్టీ నుంచి వల్లభనేని బాలశౌరి గెలబోతున్నారు. నెక్స్ట్ గన్నవరం నుంచి టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నారు. గుడివాడ నుంచి వెనిగల్ల రాము టీడీపీ గెలబోతున్నారు. ఇక్కడ నుంచి నాని ఓడిపోతున్నారు, కొడాలి నాని అని చెప్తున్నారు. పెడల నుంచి చూస్తే కాగిత కృష్ణప్రసాద్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. మచిలీపట్నం చూస్తే టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గెలబోతున్నారు. అవనిగడ చూస్తే జనసేన నుంచి మండలి బుద్ధ ప్రసాద్. పామరు ఎస్సీ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా
వర్సెస్ ఇక్కడ కాలే అనిల్ కుమార్ ఉండగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో చూసుకున్నట్టయితే ఇక్కడ యాంటీ క్లైమాక్స్ కనిపిస్తుంది. పామరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలే అనిల్ కుమార్ గెలవబోతున్నారు అని చెప్తున్నారు. పెలమలూరు ఇక్కడ టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ విజయవాడకు వస్తున్నాను. విజయవాడ లోక్సభ నుంచి వస్తే టీడీపీ నుంచి కేసీ శివనాథ్ చిన్ని గెలవబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ నాని పోటీ చేయగా ఆయన ఓడిపోతున్న పరిస్థితి. నెక్స్ట్ అసెంబ్లీలకు వద్దాము. అసెంబ్లీ చూస్తున్నట్టయితే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ స్వామి దాస్ ఉన్నారు. ఇది కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. నిజంగా చాలా సర్వేలు చెప్తున్నాయి తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్నది, ఇక్కడ హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి. బట్ మీరేం చెప్తున్నారు? తిరువూరులో ఎవరు గెలబోతున్నారంటే మీరేం చెప్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వస్తే విజయవాడ వెస్ట్ బీజేపీ నుంచి సుజనా చౌదరి గెలబోతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమేశ్వర్ గెలబోతున్నారు. వెల్లంపల్లి ఓడిపోబోతున్న పరిస్థితి. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గెలబోతున్నారు. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం తంగిరాల సౌమ్య గెలవబోతుంది. జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య గెలబోతున్నారు. టోటల్ గా విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ తమ యొక్క హోల్డ్ నిలబెట్టుకుంటూ దూసుకుపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గుంటూరుకు వద్దాం. గుంటూరు చూస్తే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలారి వెంకట రోసయ్య ఉన్నారు. ఇక్కడ పెమ్మసాని గెలబోతున్నారు గుంటూరు లోక్సభ నుంచి. అసెంబ్లీకి వద్దాము. అసెంబ్లీ చూస్తే తాటికొండ తెనాలి శ్రావణ్ కుమార్ గెలబోతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొన్నూరు చూస్తే దూలిపాల నరేంద్ర గెలుస్తారు. తెనాలి ఇక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ గెలుస్తారు. ప్రతిపాడు చూస్తే ఇక్కడ బుర్ల రామాంజనేయులు ఆయన గెలబోతున్నారు. గుంటూరు వెస్ట్ చూస్తే పిడుగురాల మాధవి గెలబోతుంది. గుంటూరు ఈస్ట్ చూస్తే మహమ్మద్ నజీర్ గెలబోతున్నారు. టోటల్ గా విజయవాడ గుంటూరుకు సంబంధించి ఈ 2 పార్లమెంటు స్థానాలలో టీడీపీ దూసుకుపోతుంది, సైకిల్ దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. మరొకసారి ఈ 2 జిల్లాల్లో మాత్రం ఫ్యాన్ వేగం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లోక్సభ చూస్తే నర్సరావుపేట చూద్దాం. నర్సరావుపేట నుంచి టీడీపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. వర్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ పాలబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ నర్సరావుపేటలో మాత్రం లావు కృష్ణదేవరాయలు గెలబోతున్నారు అని చెప్తున్నారు. అసెంబ్లీకి వద్దాం. ఇక్కడ పెదకూరుపాటి నుంచి భాష్యం ప్రవీణ్ గెలుస్తున్నాడు. చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు. అదేవిధంగా నర్సరావుపేటలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నిజంగా చాలా సర్వేలు 100కి 99 సర్వేలు మాత్రం నర్సరావుపేటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం చెప్తుంది కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? మీరేమనుకుంటున్నారు? నర్సరావుపేటకి సంబంధించి అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సత్తెనపల్లి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వినకొండ జీవి ఆంజనేయులు గెలబోతున్నాడు. టీడీపీ నుంచి గురజాల ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గెలబోతున్నారు. మాచర్ల నిజంగా నర్సరావుపేటకి సంబంధించి చూస్తే మాచర్ల బిగ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జోలకట్టి బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ దూసుకుపోతుంది కాబట్టి ఇక్కడ కూడా జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక్కడ గెలుస్తారు అని చెప్తున్నారు. బట్ ఇది మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మాచర్లో ఎవరు గెలబోతున్నారు అనుకుంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ చూస్తే బాపట్ల ఎస్సీ నియోజకవర్గం చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ నుంచి టి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నందిగాం సురేష్ ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. ఇది మాత్రం బాపట్ల ఎస్సీ ఇక్కడ టీడీపీ గెలబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే వేమూరులో నక్క ఆనందబాబు గెలబోతున్నారు. రేపల్లిలో అనగానే సత్యప్రసాద్ గెలబోతున్నారు. బాపట్ల నుంచి ఇక్కడ వేగేశ్వర నరేంద్ర వర్మ గెలబోతున్నారు. పరచూరు నుంచి ఏలూరు సాంబశివరావు గెలబోతున్నారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చీరాల చూసుకున్నట్టయితే ఇది ఒక డిఫరెంట్ నియోజకవర్గం. టీడీపీ నుంచి ఇక్కడ మాలకొండ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కరణం వెంకటేష్ ఉన్నారు. ఇది కీన్ కంటెస్ట్ లో ఉంది అని చెప్తున్నారు. బట్ చాలా మంది మాత్రం చీరాలలో కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో చీరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ గెలుస్తాడు అని చెప్తుంది చీరాలని. నెక్స్ట్ చూస్తే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి విజయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా మెరుగు నాగార్జున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఒంగోలు చూద్దాం. ఒంగోలు లోక్సభ పరిధిలో ఒంగోలు లోక్సభ అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉండి అసెంబ్లీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. టీడీపీ నుంచి ఇక్కడ మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు, ఆయన గెలబోతున్నారని చెప్తుంది. ఎర్రగొండపాలెం చూస్తే కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఎర్రగొండపాలెంలో ఎరిక్సన్ బాబు వర్సెస్ చంద్రశేఖర్, ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. దర్శి గొట్టెపాటి లక్ష్మి వర్సెస్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే చెప్తుంది. మీరేమంటారో తెలియచేయండి. ఒంగోలు టీడీపీ నుంచి దామరచర్ల జనార్దన్ రావు వర్సెస్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇది కూడా ఒక బిగ్ ఫైట్ అని చెప్పొచ్చు ఒంగోలులో. ఇక్కడ నుంచి దామరచర్ల జనార్దన్ రావు గెలబోతున్నారు అని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. కొండ పిఎస్సి నియోజకవర్గం టీడీపీ నుంచి బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ ఉన్నారు. కొండపి నుంచి ఇక్కడ టీడీపీ గెలబోతుంది, వీరాంజనేయ స్వామి గెలబోతున్నారు. మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గెలబోతున్నారు. గిద్దలూరు నుంచి మనం చూసుకున్నట్టయితే అశోక్ రెడ్డి వర్సెస్ కుందూరి నాగార్జున రెడ్డి. బట్ గిద్దలూరులో మాత్రం సీన్ రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది గిద్దలూరుని. కనిగిరి చూస్తే టీడీపీ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతారని చూద్దాం. నెల్లూరు నుంచి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గెలబోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలబోతున్నారని చెప్తుంది. అసెంబ్లీ స్థానాలకు వద్దాం. కందుకూరు ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గెలుస్తున్నాడు, టీడీపీ అభ్యర్థి. కావలి చూస్తున్నట్టయితే కావ్య కృష్ణారెడ్డి గెలబోతున్నారు. బట్ ఆత్మకూరు మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమ్ రెడ్డి అని చెప్తున్నారు. ఆత్మకూరు అయితే కీన్ కంటెస్ట్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఆత్మకూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వేరే సర్వేలు చెప్తున్న పరిస్థితి. బట్ ఈ సర్వే మాత్రం కీన్ కంటెస్ట్ ఉందని చెప్తుంది. బట్ మీరేం చెప్తారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ చూస్తే కొవ్వూరు టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుస్తుంది కొవ్వూరు నుంచి. ఇది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్తున్నారు. అంటే కొంతమంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు, కొంతమంది కొవ్వూరు అని చెప్తున్నారు. ఈ సర్వే మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలబోతుంది అని చెప్తున్నారు. నెల్లూరు సిటీ నో డౌట్ పొంగనూరి నారాయణ గెలబోతున్నాడు. నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు. నెక్స్ట్ ఉదయగిరి ఇక్కడి నుంచి మాత్రం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరిని గెలుచుకోబోతుంది. నెక్స్ట్ తిరుపతి లోక్సభకు వస్తున్నాను. తిరుపతి లోక్సభ చూసినట్టయితే బీజేపీ నుంచి వరప్రసాద్ రావు ఎక్స్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ రెడ్డప్ప పోటీ చేస్తున్నారు. బట్ ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. తిరుపతిలో ఓరాహోరీ తప్పదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అసెంబ్లీకి వద్దాము. సర్వేపల్లి చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇది కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. చాలా సర్వేలు నేను చెప్పిన చాలా సర్వేల్లో సర్వేపల్లి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. బట్ ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. గూడూరు ఇక్కడ నుంచి టీడీపీ వెళ్తుంది. పాసం సునీల్ కుమార్ గెలబోతున్నారు. సుల్లూరుపేట ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సుల్లూరుపేట నుంచి సంజయ్ వే గెలబోతున్నారు అని చెప్తున్నారు. వెంకటగిరి చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు వెంకటగిరిని. తిరుపతి నుంచి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బొమ్మన అభినయ్ రెడ్డి ఓడిపోబోతున్నాడు తిరుపతిలో. శ్రీకాళహస్తి బొజ్జ వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు. సత్యవేడి ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం రాజేష్ గెలబోతున్నాడు. నౌకతోటి రాజేష్ గెలబోతున్నారు ఈ యొక్క సత్యవేడిని. నెక్స్ట్ కడపకు వద్దాం. కడప అసెంబ్లీ స్థానం నుంచి వద్దాము ఒకసారి. కడప అసెంబ్లీ స్థానం తీసుకున్నట్టయితే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని లోక్సభల్లోకెల్లా చాలా టఫ్ ఉన్న నియోజకవర్గం లోక్సభ ఏదైతే ఉందంటే అది కడప. ఎందుకంటే ముగ్గురు యమాహమీలు ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా స్థానాలు చాలా సర్వేలు చెప్పాయి ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి గెలబోతారు అని చెప్పారు. బట్ ఈ యొక్క ఇండియన్ సర్వే మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, ఓరాహోరీ ఉండబోతుంది అని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? మీ యొక్క వ్యూ ఏంటి? కడపలో ఎవరు గెలిచే పరిస్థితి ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ అసెంబ్లీలకు వస్తున్నాను నేను. అసెంబ్లీలకు సంబంధించి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది బద్వేల్ని. కడప చూసుకున్నట్టయితే కడప అసెంబ్లీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పులివెందుల నో డౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కమలాపురం
కమలాపురంలో మాత్రం సీన్ రివర్స్ అని చెప్పొచ్చు. పుట్టా చైతన్యారెడ్డి గెలబోతున్న పరిస్థితి కమలాపురంలో. జమ్మల మడుగులో బీజేపీ గెలబోతుంది. సి ఆదినారాయణ రెడ్డి గెలబోతున్నాడు. డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్తున్నారు. చాలా సర్వేలు జమ్మల మడుగుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. బట్ ఈ సర్వే మాత్రం బీజేపీ నుంచి సి ఆదినారాయణ రెడ్డి గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు అనేది తెలియచేయండి. పొద్దుటూరు నుంచి టీడీపీ గెలబోతుంది. వరదరాజుల రెడ్డి గెలబోతున్నాడు. మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ గెలబోతున్నాడు. నెక్స్ట్ రాజంపేటకు వస్తున్నాను. రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హోల్డ్ ఉంటుంది. బట్ రాజంపేటలో మాత్రం ఇక్కడ బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయన పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పివి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తుంది. బీజేపీ గెలబోతున్నారు అని చెప్తుంది రాజంపేటని. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో రాజంపేట ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం అని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. పివి మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ రాజంపేట నుంచి. నెక్స్ట్ అసెంబ్లీలకు వస్తున్నాను. రాజంపేట అసెంబ్లీ నుంచి అసెంబ్లీ చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆకేపెట్టి అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారని చెప్తున్నారు. చాలా వరకు ఎవరైతే ఉన్నారో రాజంపేట అసెంబ్లీని కూడా సుగవాయి సుబ్రహ్మణ్యం గెలుస్తారు, టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఇది మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. నెక్స్ట్ రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం జనసేన పార్టీ అక్కడి నుంచి అరవ శ్రీధర్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కె శ్రీనివాసరావు ఉన్నారు. రైల్వే కోడూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. రాయచోటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు. తంబాలపల్లె జయచంద్రారెడ్డి గెలబోతున్నారు టీడీపీ నుంచి. పీలేరు టీడీపీ నుంచి నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు. మదనపల్లె కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. టీడీపీ నుంచి షాజహాన్ బాషా, నిస్సార్ అహ్మద్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పొంగనూరు చూసుకున్నట్టయితే పొంగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలబోతున్నాడు. ఓకే, నంద్యాల లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతారని చూద్దాం. నంద్యాల ఇక్కడ కూటమి నుంచి బైరెడ్డి శబరి వర్సెస్ పొచ్చ బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గెలబోతున్నారు. నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆలగడ్డ నుంచి చూసుకున్నట్టయితే భూమా అఖిలప్రియారెడ్డి ఓడిపోబోతుంది. ఇక్కడ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు అని చెప్తుంది. శ్రీశైలం చూస్తే బుద్ధ రాజశేఖర రెడ్డి గెలుస్తున్నారు టీడీపీ నుంచి. నందికట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డాక్టర్ దారా సుధీర్ గెలబోతున్నాడు. పాణ్యం చూసుకున్నట్టయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలబోతున్నాడు పాణ్యాన్ని. అదేవిధంగా నంద్యాల చూసుకున్నట్టయితే శిల్పా రవిచంద్రారెడ్డి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి గెలబోతున్నారు టీడీపీ నుంచి. డోన్ చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్సెస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బట్ ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. డోన్కి సంబంధించి కూడా మిక్స్డ్ సర్వే చూస్తున్నాము. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ నుంచి డోన్ టీడీపీ గెలబోతుందని. బట్ ఇక్కడ మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ మినిస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గెలుస్తారని చెప్తుంది. ఎవరు గెలుస్తారనేది కూడా మీ సర్వేని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కర్నూలుకి వస్తాను. కర్నూలు లోక్సభ నుంచి మనం చూస్తే ఇక్కడి నుంచి టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బివై రామయ్య ఉన్నారు. కర్నూలుని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కర్నూలు అసెంబ్లీలకు వచ్చినట్టయితే కర్నూలు నుంచి టీజీ భరత్ టీడీపీ గెలుస్తారు. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు టీడీపీ గెలుస్తారు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గము టీడీపీ నుంచి ఇక్కడ దస్తగిరి ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆనుబల్పు సురేష్ గెలబోతున్నారు అని చెప్తుంది. నెక్స్ట్ అమ్మినిగురు టీడీపీ గెలుస్తుంది. జయనాగేశ్వరరావు గెలబోతున్నారు. మంత్రాలయం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. వై బాలనాగిరెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. బట్ మంత్రాలయం కొంతమంది రాఘవేందర్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కొన్ని సర్వేల్లో. మీరేం చెప్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆదోని చూస్తే డాక్టర్ పివి పార్థసారథి వర్సెస్ సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారుగా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఇక్కడ ఆదోనిని. నెక్స్ట్ ఆలూరు నుంచి చూస్తే ఆలూరు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ టీడీపీ ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే అనంతపూర్ లోక్సభ నుంచి వచ్చినట్టయితే అనంతపూర్ లోక్సభ నుంచి అంబికా లక్ష్మీనారాయణ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శంకర్ నారాయణ ఉన్నారు. అనంతపురం లోక్సభని ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఒకసారి అసెంబ్లీల దగ్గరకు వద్దాం. రాయదుర్గ్ నుంచి మనం చూసుకున్నట్టయితే కాలువ శ్రీనివాసులు గెలబోతున్నారు టీడీపీ. వరకొండ నుంచి పయాలు కేశవ్ గెలబోతున్నారు. అదేవిధంగా గుంతకల్ చూసుకున్నట్టయితే వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలబోతున్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోబోతున్నారు టీడీపీ నుంచి.
నెక్స్ట్ తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి గెలుస్తాడు. సింగనమల బండారు శ్రావణిశ్రీ వర్సెస్ ఇక్కడ వీరాంజనేయులో ఉండగా ఇది కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సింగనమల ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీడీపీకి కీన్ కంటెస్ట్ ఓరాహోరీ ఉంటుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. నెక్స్ట్ చూస్తే అనంతపురం అర్బన్ టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనంత వెంకటరామరెడ్డి ఉండగా టీడీపీ గెలబోతుంది. కళ్యాణదుర్గం టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ హిందూపూర్ లోక్సభకు వద్దాము. హిందూపూర్ లోక్సభ చూసుకున్నట్టయితే బీకే పార్థసారథి గెలబోతున్నారు హిందూపూర్ లోక్సభని. రాప్తాడ్ నుంచి పరిటాల సునీతి గెలబోతుంది. మడకశిర నుంచి ఎంఎస్ రాజు గెలబోతున్నారు. హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ గెలబోతున్నారు. పెనుగొండ నుంచి సవిత గెలబోతుంది. పుట్టపర్తి నుంచి పల్లె సింధూర రెడ్డి గెలబోతుంది. టోటల్ గా క్లీన్ స్వీప్ చేయబోతుంది హిందూపురాన్ని టీడీపీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ధర్మవరం చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ నుంచి వై సత్యకుమార్ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. ధర్మవరాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కదిరి చూస్తే టీడీపీ గెలబోతుంది. వెంకట ప్రసాద్ గెలబోతున్నారు. నెక్స్ట్ చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలకు వద్దాం. చంద్రగిరి నుంచి చూస్తే చంద్రగిరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. నగరి నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలబోతుంది. గాలి భానుప్రకాష్ గెలబోతున్నారు. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కృపాలక్ష్మి గెలబోతుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే ఇక్కడ గురజాల జగన్మోహన్ టీడీపీ గెలబోతున్నారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి డాక్టర్ సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పల్మలేర్ ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ గెలబోతున్నారు. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నాడు కుప్పంని. ఇది ఇప్పటి వరకు 25 పార్లమెంటులు అదేవిధంగా 175 అసెంబ్లీలలో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని ఈ యొక్క ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే చెప్పింది. ఈ ఇండియన్ సర్వేలో ఎవరు గెలబోతారు అనేది కూడా ఆ నంబర్స్ కూడా మనకి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఎంపీ విన్నింగ్ లో టీడీపీకి 14 స్థానాలు గెలబోతుంది అని చెప్తున్నారు. బీజేపీ 4 గెలవబోతుందని చెప్తున్నారు. జనసేన 2 గెలబోతున్న పరిస్థితి. టోటల్ గా ఎన్డీఏ కూటమికి 20 పార్లమెంట్ స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, కీన్ కంటెస్ట్ లో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని చెప్తుంది ఈ యొక్క ఇండియన్ సర్వే. నెక్స్ట్ చూస్తే ఎమ్మెల్యేలో ఎవరు గెలుస్తారని చెప్తున్నట్టు టీడీపీకి 102 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 5 స్థానాలు, జనసేన 19 స్థానాలు. టోటల్ గా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో 120 స్థానాలలో గెలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తది అని చెప్తున్నారు ఈ యొక్క ఇండియన్ సర్వే. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అని చెప్తుంది ఈ సర్వే. దానిలో భాగంగానే కీన్ కంటెస్ట్లు 12 రాబోతున్నాయి. 126 ఎన్డీఏకి, వైఎస్ఆర్సీపీకి 37, కీన్ కంటెస్ట్లు 12. టోటల్ గా ఇది యొక్క రిపోర్ట్. నోట్ కూడా చెప్పారు, పర్సంటేజ్ మెన్షన్డ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్, నాట్ మెన్షన్ పార్టీ పర్సంటేజ్. సర్వే పీరియడ్ 5/5/2024 to 10/5/2024. ఫైనల్ సర్వే రిపోర్ట్ అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే. నిజంగా చూసినట్టయితే ప్రచారానికి 1 రోజు, అదేవిధంగా పోలింగ్ కి 2 రోజులు ముందు వచ్చిన ఈ యొక్క సర్వే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ తన ప్రపంచనాన్ని కొనసాగిస్తుంది, ఎన్డీఏ ప్రపంచనాన్ని సృష్టిస్తుంది, అధికారంలోకి రాబోతుంది. అటు పార్లమెంటు వైజ్ గా, ఇటు అసెంబ్లీల వైజ్ గా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారాన్ని చేపట్టబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే.